వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్ 84 బంతుల్లో 96 పరుగుల లక్ష్యం. అతి చిన్న బౌండరీ ఉండే చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్ ఈజీగా గెలుస్తుందని అనుకున్నారంతా. అయితే జోస్ హజెల్వుడ్ టాప్ క్లాస్ బౌలింగ్ కారణంగా లో స్కోరింగ్ థ్రిల్లర్ లా సాగింది మ్యాచ్. అయితే నెహాల్ వదేరా 19 బంతుల్లో 33 పరుగులు చేసి డ్రామా లేకుండా మ్యాచ్ ని ముగించేశాడు. 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్. దీంతో ఈ 2025 సీజన్ లో పంజాబ్ 5వ విజయాన్ని అందుకుంది. 96 పరుగుల లక్ష్య ఛేదంలో ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. ముఖ్యంగా జోస్ హజెల్వుడ్ కీలకమైన 3 వికెట్లు తీశాడు. ప్రియాన్స్ ఆర్యను, శ్రేయస్ అయ్యర్ అలాగే జోస్ ఇంగ్లీష్ వికెట్లను తీశాడు. దీంతో 53 పరుగులకే పంజాబ్ 4 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. విజయ అవకాశాలు ఇరు జట్లకు సమంగా ఉన్న సమయంలో నెహాల్ వదేరా సుయాస్ శర్మ వేసిన 9వ ఓవర్లో 6-4 బాదాడు. ఇక ఆ తర్వాత మళ్లీ అతని బౌలింగ్ లోనే ఓ 6 2 4లు బాదడంతో మ్యాచ్ ఒక్కసారిగా పంజాబ్ కింగ్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. మొత్తంగా ఆర్సీబీ గెలుపు అవకాశాలను మాత్రం నెహాల్ వదేరా పటాపంచలు చేశాడు. అంతకుముందు ఇంకా ఘోరంగా బ్యాటింగ్ చేసింది ఆర్సీబీ. చేసిన 96 పరుగుల్లో టీమ్ డేవిడ్ ఒక్కడే 50 పరుగులు చేయగా మిగతా ఆటగాళ్లందరూ కలిసి 46 పరుగులు మాత్రమే చేశారు. టీమ్ డేవిడ్ కారణంగా ఆర్సీబీ పరువు నిలిచింది. లేకుంటే ఓ 50-60 పరుగులకి ఆల్అౌట్ అయి ఉండేవాళ్ళు. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ యూనిట్ గా విఫలమయ్యాం. ప్రత్యర్థి పంజాబ్ ముందు సరైన టార్గెట్ ఉంచలేకపోయాం. ముఖ్యంగా భాగస్వామ్యాలు నమోదు కాలేదు. ఆరంభం నుంచే వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి సరైన టార్గెట్ ను ఉంచలేకపోయామని రజత్ పాటీదార్ అన్నాడు. వికెట్ ఆడలేనంత కష్టమైందైతే కాదు. వర్షం కారణంగా 2-3 రోజుల నుంచి పిచ్ పై కవర్లు కప్పి ఉంచారు. అందుకే టాస్ గెలిచిన పంజాబ్ వారి బౌలర్లు తమ బ్యాటర్లను ఎక్కడ కుదురుకోనివ్వలేదు. బౌలర్లకు తొలి ఇన్నింగ్స్ లో చక్కగా సహకరించింది. టీమ్ డేవిడ్ వల్ల స్కోర్ బోర్డుపై ఆ మాత్రమైన స్కోర్ ఉంది. మొత్తానికి బ్యాటింగ్ వైఫల్యమే ఈ ఓటమికి కారణమని రజత్ పాటీదార్ పేర్కొన్నాడు. పరిస్థితుల కారణంగా ఈ మ్యాచ్ లో పడికల్ను ఆడించలేదని రజత్ పాటీదార్ పేర్కొన్నాడు. లోకల్ బాయ్ అతన్ని ఆడించి ఉంటే మెరుగైన స్కోర్ వచ్చి ఉండేదేమో, కానీ మ్యాచ్ కు ముందు వర్షం కారణంగా పరిస్థితుల వల్ల అతన్ని ఆడించలేకపోయామని రజత్ పాటీదార్ అన్నాడు.